హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇన్నోవేషన్ పాలసీ కూడా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇది. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్నోవేషన్ పాలసీ అనేది చాలా డిఫరెంట్. ఇన్నోవేషన్ పాలసీ వేరు, దేని గురించి మాట్లాడుతున్నాం మనం, సోషల్ ఇన్నోవేషన్ పాలసీ వేరు. సోషల్ ఇన్నోవేషన్ వేరు, ఇన్నోవేషన్ వేరు. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఎవరికి పెద్దగా మనకి పరిచయం లేని పాలసీ. మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీలో మాత్రమే ఒక క్వశ్చన్ అడిగాడు దీంట్లోకి వెళ్ళి, ఇంకా మిగతా ఏ ఎగ్జామ్లలో క్వశ్చన్స్ రాలేదు. కాకపోతే మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బుజ్జి బంగారాలు, సో ఆల్రెడీ 7 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి సో 7 into 150 క్వశ్చన్స్ అంటే ఇన్ని క్వశ్చన్స్ ఏమైనాయి, అవుట్డేట్ అయిపోయినాయి. ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ పాలసీస్ నుంచి కనీసం 6 నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి. మీ అందరికీ తెలుసు 6 నుంచి 7 క్వశ్చన్స్. ఎన్ని ఎగ్జామ్ జరిగినాయి? 7 into 6 క్వశ్చన్స్ అనుకున్నా కానీ తెలంగాణ పాలసీస్ నుంచి ఉన్నటువంటి 42 క్వశ్చన్స్ ఏమైనా అవుట్డేట్ అయిపోయినాయి. ఒక 40 to 50 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ అన్ని ఏమైనా అవుట్డేటెడ్ అయిపోయినాయి, అవి రావు. ఓకేనా? సో అందువల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటిదంటే కొన్ని అన్టచ్డ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ బ్యాక్ టు బ్యాక్ జరగబోతున్నాయి. పైగా కొన్ని క్వశ్చన్స్ అన్ని అవుట్డేట్ అయినాయి. మొన్న జరిగిన క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ మళ్ళీ రావు. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే అన్టచ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ అన్టచ్డ్ ఏరియాస్నే మనం ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా సో నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మనం ఇది మాట్లాడుతున్నాం ఏంటి, సోషల్ ఇన్నోవేషన్ పాలసీ. ఎందుకంటే ఇవి మోస్ట్లీ అన్టచ్డ్ బై ద వర్డ్. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ లో ఎక్కడ కూడా టచ్ చేయలేదు వీటికి సంబంధించి. ఓకేనా? సో కాబట్టి ఎగ్జామ్ లో రావడానికి స్కోప్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. సో సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది? మనకి 2020లో వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్, ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అంతా కూడా ఏంటిది, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది సో ఈ పాలసీని ఏం చేస్తే మనకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అది సో సోషల్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించి. రైట్. అయితే మరి సోషల్ ఇన్నోవేషన్ అంటే ఏంటిది? సోషల్ ఇన్నోవేషన్ అంటే ఏంటిదంటే, ఏదైనా సరే మనం ఒక ఇన్నోవేషన్ అంటే ఏంటి, కొత్తది కనుక్కోవడం, అంతే కదా. ఏదైనా కొత్త తయారు చేస్తే దాన్ని ఏమంటా, ఇన్నోవేషన్ అంటావా లేదా? సో ఆ ఇన్నోవేషన్ అనేది ఏమవ్వాలి అంటే సొసైటీకి ఉపయోగపడాలి. సొసైటీకి కానీ లేదంటే సో అండర్ సర్వ్డ్ పీపుల్ ఎవరైతే సో లాస్ట్ మైల్లో ఎలాంటి బెనిఫిట్ పొందని పీపుల్కి కానీ, సొసైటీలో ఎక్కువ మొత్తం మందికి కానీ, లేదంటే ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కానీ కొత్త ఇన్నోవేషన్స్ చేస్తే, లేదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అంటే ఏంటి, లాంగ్ టర్మ్ సుస్థిరాభివృద్ధి కోసం, లాంగ్ టర్మ్ కోసం ఇన్నోవేషన్ చేస్తే అలాంటి ఇన్నోవేషన్స్ ఏమంటాం మనం, సోషల్ ఇన్నోవేషన్స్ అని చెప్తుంటాము. సోషల్ ఇన్నోవేషన్స్ అంటే సో కామన్ ప్రజలకు ఉపయోగపడేటివి కానీ, ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం కానీ, ఇలా ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఇన్నోవేషన్స్ మనము సోషల్ ఇన్నోవేషన్స్ అని చెప్పవచ్చు. సోషల్ ఇన్నోవేషన్. ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ ద తెలంగాణ డిఫైన్స్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్ అన్నాడు. మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడండి. సోషల్ ఇన్నోవేషన్ రిఫర్స్ టు ద వర్డ్ అప్లికేషన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ అండ్ ప్రాక్టికల్ అండ్ సస్టైనబుల్ మార్కెట్ బేస్డ్ అప్రోచెస్ టు అచీవ్ ద వర్డ్ ట్రాన్స్ఫార్మేటివ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ అండర్ సర్వ్డ్ పాపులేషన్. సో ఎవరికైతే ఇప్పటివరకు అభివృద్ధి యొక్క ఫలాలు అందలేదో, డెవలప్మెంట్లో ఫ్రూట్స్ రీచ్ కాలేదు, వాళ్ళకి కానీ, సొసైటీని మార్చేటివి కానీ, ఎన్విరాన్మెంట్ని కాపాడేటివి కానీ, అలాంటి వాటన్నిటిని ఏమంటాం మనం, సోషల్ ఇన్నోవేషన్స్ అంటాం. లేదా చూడండి, ద ఆర్గనైజేషన్స్ కోర్ బిజినెస్ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రాటజీస్ ఆర్ అలైన్డ్ విత్ వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకు 17 గోల్స్ ఉన్నాయి. ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం కనుక మనం ఏమైనా సరే కొత్త ఇన్నోవేషన్స్ చేస్తే, అలాంటి ఇన్నోవేషన్స్ కూడా ఏమనొచ్చు మనం, సోషల్ ఇన్నోవేషన్స్ లాగానే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. క్లియర్ కదా? సోషల్ ఇన్నోవేషన్స్ అంటే అండర్ సర్వ్డ్ పీపుల్కి కానీ, ఎన్విరాన్మెంట్కి కానీ, సొసైటీకి కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి బాగా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడే వాటిని మనం ఏమంటాం, సోషల్ ఇన్నోవేషన్స్ అంటాం. సోషల్ ఇన్నోవేషన్స్ అంటే మరి కమర్షియల్ ఇన్నోవేషన్స్ కాదు. సో కమర్షియల్ ఇన్నోవేషన్స్ అంటే బిజినెస్ కోసం వాడతాం. ఇవి కమర్షియల్ ఇన్నోవేషన్స్ కాదు, సొసైటీ కోసం ఎన్లార్జ్ ఉపయోగపడేటివి. అందువల్ల వీటిని ఏమంటాం మనం, సోషల్ ఇన్నోవేషన్స్ అని చెప్తూ ఉంటాం. మరి సోషల్ ఇన్నోవేషన్స్ అనేది దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు సోషల్ ఇన్నోవేషన్స్ లో? ఈ సోషల్ ఇన్నోవేషన్స్ అనేటివి ప్రాఫిట్ కోసం కాదు. సో ఇది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం కాదు, సొసైటీ కోసం ఉపయోగపడడానికి చేసే ఇన్నోవేషన్స్. రైట్. ఇప్పుడు చూడండి, సోషల్ ఇన్నోవేషన్ ఈజ్ నాట్ ఏ యూనిక్ టు ద వర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సోషల్ ఇన్నోవేషన్స్ అనేటివి అప్పట్లో పాతకాలంలో ఎవరు చేసేవాళ్ళు, ఎన్జిఓస్ చేసేటివి అనమాట. ఎన్జిఓస్ అన్ని కూడా జనాలకి, సొసైటీకి ఇట్లాంటి సర్వే చేసేవి. చాలా వరకు మనం చూస్తుంటాం ఎన్జిఓస్. సో ఈ ఎన్జిఓస్ చేసేటివి ఇప్పుడు గవర్నమెంటే టేకప్ చేస్తుంది అనమాట. ఎన్జిఓస్ని సపోర్ట్ తీసుకుంటూ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తుంది. ఎవరికి, సొసైటీలో అందరికి ఉపయోగపడాలని, సొసైటీ మంచిగా ఉండాలని. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, మార్కెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి,
పీపుల్ యొక్క వస్తువుల యొక్క మూవ్మెంట్ ఇన్వాల్వ్ ఉంటుంది, అకాడమిషియన్స్ కానీ సోషల్ ఎంటర్ప్రైజెస్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. దేంట్లో ఈ కొత్త వాటిని ఏం చేయడంలో, ఇన్నోవేషన్స్ చేయడంలో, కొత్త వాటిలో ఇన్నోవేషన్ చేయడంలో వీళ్ళందరి యొక్క రోల్ ఉంటుంది. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తేనే కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి. ఆ ఇన్నోవేషన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో సొసైటీకి ఏమైతే ఉపయోగపడతాయి. నేను అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటున్నావు, మధ్యలో పడితేనే రావు. అందరు కలిసి ఏం చేయాలి, భజన చేయాలి. అందరు కలిసి భజన చేస్తే సౌండ్ ఏమవుతుంది, గట్టిగా వస్తుంది. అందరూ ఎవరు, వీళ్ళు. సో పాలిటిక్స్ కానీ, మార్కెట్ కానీ, మూవ్మెంట్ కానీ, అకాడమిషియా కానీ, సోషల్ ఎంటర్ప్రైజెస్ కానీ వీళ్ళందరూ కలిసి ఇన్నోవేషన్స్ పైన ఏం చేయాలి, ఎక్కువ మొత్తంలో స్పెండ్ చేయాలి. అప్పుడే కనుక మన కొత్త ఇన్నోవేషన్స్ వచ్చి సొసైటీకి ఎక్కువ మొత్తంలో ఏమైతే మనకి బెనిఫిట్ జరగడానికి ఏముంది, అవకాశం అనేది ఉంది. ఓకే, క్లియర్, రైట్. సో వీళ్ళందరూ కూడా ఇంక్యుబేటర్స్ కానీ, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ స్టార్టప్స్ కానీ, ఈ ఫినాన్సింగ్ ఏజెన్సీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, భజన చేయాలి. సో భజన చేస్తే అప్పుడు ఏమొస్తాయి మనకి, సో మంచిగా సౌండ్ వచ్చేసి సోషల్ ఇన్నోవేషన్స్ వస్తాయి. వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, కోఆర్డినేషన్లో అందరూ ఒక్కొక్కరు కొలాబరేషన్లో చేయాలి, లేకపోతే రావు. రైట్, నెక్స్ట్ వన్. సో ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగాడు. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆర్ ద స్లోగన్ ఆఫ్ ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ ద తెలంగాణ? సోషల్ ఇన్నోవేషన్ పాలసీ ఆఫ్ ద తెలంగాణ యొక్క సో ట్యాగ్ లైన్ ఏంటిదని మన గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగారు. సో కొలాబరేట్ అండ్ ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. కానీ మనకు ఆల్రెడీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి టీఎస్ఐ పాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సిస్టమ్, ఇది తెలంగాణలో ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసము తీసుకొచ్చిన పాలసీయా లేదా 2014లో తీసుకొచ్చాం. ఇది టీఎస్ఐ పాస్. దీని యొక్క స్లోగన్ ఏంటిది? దీని యొక్క స్లోగన్ ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఏంటిది, ఇన్కార్పొరేట్ అనేది దీని యొక్క స్లోగనా కాదా? ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ అనేది మనది దేని యొక్క, తెలంగాణ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ యొక్క స్లోగన్. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది. సో కానీ మనం దీని గురించి మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? సోషల్ ఇన్నోవేషన్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం. సోషల్ ఇన్నోవేషన్ పాలసీ యొక్క ఆబ్జెక్ట్, దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటిది? సో కొలాబరేట్, ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్. అందరితో ఇంతకుముందు చెప్పా కదా, కొలాబరేట్ అంటే ఏంటిది? ఇగో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, కొలాబరేట్ అవ్వాలి. వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అవ్వాలి. ఎవరిగో వీళ్ళంతా కూడా కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ అయ్యి ఏం చేయాలి, ఏదైనా ఒకదాన్ని ఇన్నోవేట్ చేయాలి. సో ఇన్నోవేట్ చేస్తే దానివల్ల సొసైటీ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. సొసైటీ అంటే పాలసీ అది కదమ్మా, సోషల్ ఇన్నోవేషన్ అంటున్నామా లేదా? తీసుకుపోయి ఎవడు ముక్కులో పెడతావు మరి? సొసైటీని కదా మార్చాలి. సొసైటీ మీద ఇంపాక్ట్ ఉండాలి. సొసైటీ మారడానికి కోసం ఉపయోగపడేటి కదా, సొసైటీ కోసం ఉపయోగపడేటి వాటినే మనం ఏమంటున్నాం, సోషల్ ఇన్నోవేషన్స్ అంటున్నామా లేదా? ఈ సోషల్ ఇన్నోవేషన్ వల్ల సొసైటీ ఏమవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అర్థమవుతుందా? నీకు ఎగ్జామినేషన్లో ఏం గుర్తు లేకపోయినా కొన్ని ఇట్లాంటి కాన్సెప్ట్లనే గుర్తుండాలి. అసలు సోషల్ ఇన్నోవేషన్ అంటే దేనికోసం, సొసైటీని మార్చడానికి కోసం కదా, ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యి సొసైటీని మారాలి కదా, అది కదా చేసేది. మరి అందుకోసం ట్రాన్స్ఫార్మ్ అనే వర్డ్ ఉండాలి. అందరూ ఏమవ్వాలి, కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ ఏం చేయాలి, ఇన్నోవేట్ చేయాలి కదా. సో అందువల్ల ఏమంటున్నాం మనం, సో కొలాబరేట్ అండ్ ఇన్నోవేట్ ఏంటిది, సో ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి మనకి సిట్ అని పెట్టేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది, కొలాబరేట్, ఇన్నోవేట్, ట్రాన్స్ఫార్మ్. ఓకే, కొలాబరేట్, ఇన్నోవేట్, ట్రాన్స్ఫార్మ్. లేదంటే కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించినా కానీ నీకు వస్తుంది. అందరు కలవాలి, అందరు కలిసి ఆలోచనను తీసుకురావాలి, ఆలోచన ఏం చేయాలి, జనాలకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ అవర్ మేజర్ ట్యాగ్ లైన్ ఆఫ్ ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు తొందరపడి ఇన్క్యుబేట్, ఇన్కార్పొరేట్, ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనేది అది ఆన్సర్ పెట్టచ్చు. అదేంటి, అది టీఎస్ఐ పాస్ది. ఓకేనా? నెక్స్ట్, ఒక సోషల్ ఇన్నోవేషన్ ని చేయాలి అంటే సొసైటీకి ఉపయోగపడే ఒక పెద్ద ఇన్నోవేషన్ ని మనం తయారు చేయాలి అంటే దెర్ ఆర్ 6 స్టెప్స్ ఆర్ దేర్. 6 స్టెప్స్ ఉంటాయి. ఒక ఇన్నోవేషన్ ని తయారు చేయాలంటే మనకు 6 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ ఏంటిదంటే ప్రాంప్ట్స్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రపోజల్, థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రోటోటైప్, నెక్స్ట్ వచ్చేసి సస్టైనింగ్, ఆ తర్వాత స్కేలింగ్, ఆ తర్వాత ఏంటి సిస్టమేటిక్ చేంజ్. ఈ 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి మనకి. ఏదైనా ఒక ఇన్నోవేషన్ తీసుకురావాలి అంటే, సో సోషల్ ఇన్నోవేషన్ లో ఎన్ని స్టెప్స్, మనకి 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఈ 6 స్టెప్స్ అనేది ఉంటాయి మనకు. ఒక సోషల్ ఇన్నోవేషన్, ఒక కొత్త ఐడియాని మనం మార్కెట్లోకి తీసుకెళ్లి జనాల యొక్క జీవనంలో మార్పులు తీసుకురావాలి అంటే దానికి ఒక 6 స్టెప్స్ ఉన్నాయి మనకి. సో 6 స్టెప్లని కూడా కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగవచ్చు. మనోడు పిచ్చోడి చేతిలో రాయి ఏ క్వశ్చన్ అయినా ఇసిరేయచ్చు, అది వచ్చి మన ముక్కుకే దాకచ్చు, కన్నుకే దాకచ్చు, రక్తమే వెళ్ళచ్చు, చెప్పలేము. అందువల్ల ముందు జాగ్రత్తగా ఉండండి. సో ఈ సోషల్ ఇన్నోవేషన్ పాలసీలో ఉన్నటువంటి 6 స్టెప్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముందు జాగ్రత్తగా ఉంటే బెటరే కదా మనకి. సో కాబట్టి ప్రాంప్ట్స్ కానీ, ప్రపోజల్ కానీ, ప్రోటోటైప్స్ కానీ, సస్టైనింగ్ కానీ, స్కేలింగ్ కానీ అండ్ సిస్టమేటిక్ చేంజ్ అనే 6 స్టెప్స్ ఉన్నాయి. దేంట్లో ఒక ఇన్నోవేషన్ ని చేయాలి అంటే, ఓకేనా? ఇక్కడ 3 పదాలు దేని ఉన్నాయి, P3 తోడు ఉన్నాయి. ఇక్కడ 3 పదాలు ఏమున్నాయి, ఎస్ తోటే ఉన్నాయా లేవా? సో కాబట్టి ఎస్ తోటే ఉన్నాయి మనకి. ఓకేనా? సో లాస్ట్ అయితే మనకు గుర్తు, మీకు ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు లాస్ట్ అయితే నీకు తెలుసు ఏంటిది, సిస్టమేటిక్ చేంజ్ చేస్తే ఫినిష్ అయినట్టే కదా. నీకు ఎగ్జామినేషన్లో గుర్తు రానప్పుడు ఏం చేస్తావు, లాస్ట్ అయితే ఖచ్చితంగా ఏముండాలి, చేంజ్ రావాలి కదా. మనం తీసుకొచ్చిన ఇన్నోవేషన్ ద్వారా సొసైటీలో ఏం కావాలి, చేంజ్ రావాలి కదా. సో లాస్ట్ అయితే అదే ఉంటుంది, ఏది సిస్టమేటిక్ చేంజ్ రావడం సొసైటీలో. ఇక్కడ చూస్తే నీకు ప్రాంప్ట్స్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ ప్రపోజల్ అనేది ఇక్కడ ఉంది. కానీ నువ్వు ఇక్కడ తప్పు చేసేస్తావు, ప్రపోజల్ ఉంటుంది కదా ఫస్ట్ అని అనుకుంటావు. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు, ప్రపోజల్ ఉంటుంది కదా అనుకుంటావు.
ప్రపోజల్ కాదు, ఫస్ట్ ప్రాంప్ట్ అంటే ఏంటిది, అసలు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏదో ఒక సొల్యూషన్ని కనిపెట్టడం అనేది ప్రపోజల్. నా దగ్గర సొల్యూషన్ ఉందని, ఆ సొల్యూషన్ అనేది దేనికి, ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి కదా. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ స్టెప్, దానికి మళ్ళీ సొల్యూషన్ ఇవ్వడం. సో కాబట్టి సొల్యూషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రోటోటైప్స్ అంటే ఏంటి, ఒక ఫిజికల్ ఒక ఐడియాని తయారు చేయడం. చూద్దాం ఇవన్నీ ఏంటిదని. ప్రాంప్ట్ ఈజ్ ద స్టెప్ అబౌట్ ద వర్డ్ డయాగ్నోసైజింగ్ ద ప్రాబ్లమ్ అండ్ ఫ్రేమింగ్ ద వర్డ్ రైట్ క్వశ్చన్. అసలు ప్రాబ్లం ఏంటిది, అసలు దానికి ఉన్నటువంటి ఏమైనా ఎక్కడ ఈ ప్రాబ్లం ఏంటిది అనేది తెలుసుకోవడాన్ని ఏమంటాం మనం ప్రాంప్ట్ అని చెప్తుంటాం. ఓకేనా. దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటిది, ప్రపోజల్. దిస్ ఈస్ ద స్టేజ్ ఫర్ ద వాట్ ఐడియా జనరేషన్. ఇక్కడ ప్రాబ్లం తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం ప్రకారం ఏంటిది ప్రపోజల్ పెట్టుకుంటావు. ఇగో నా దగ్గర ఈ ఐడియా ఉంది, సో దీని ప్రకారం నేను జనరేట్ చేస్తాను. ఒకవేళ ఐడియా జనరేట్ అయింది, ఆ ఐడియాని ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలన్నా లేయాలి. టెస్టింగ్ చేయడాన్ని ఏమంటాం మనం ప్రోటోటైప్స్ అంటాం. ఏమంటాం టెస్టింగ్ చేయడాన్ని ప్రోటోటైప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో వెంటిలేటర్స్ అవసరం పడ్డాయి, ఆక్సిజన్ సిలిండర్స్ వెంటిలేటర్స్ అవసరం పడ్డాయి. వెంటిలేటర్స్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉండేది, 1,30,000 1,50,000 ఒక వెంటిలేటర్ ఉండేది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీ వర్క్స్ అనేది ఏదైతే ఉందో, టీ వర్క్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది 28,000 30,000 మనకి ఏం చేసింది, ఒక వెంటిలేటర్స్ ని తయారు చేయడం, అతి తక్కువ ఖర్చుతోటే వెంటిలేటర్స్ ని తయారు చేయడం జరిగింది. అంటే ఏంటిది ప్రాబ్లం ఏంటిది, వెంటిలేటర్స్ లేకపోవడం. ఐడియా ఏంటిది, తక్కువ ఖర్చుతో తయారు చేయడం. ప్రోటోటైప్ ఏంటిది, 30,000కి తయారు చేశారు. 30,000కి ఏం చేశారు, వెంటిలేటర్ని తయారు చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ ద వాట్ ఐడియాస్. టెస్టింగ్ ఆఫ్ ద ఐడియాస్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ప్రోటోటైప్స్ ని టెస్ట్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందమ్మా, బుజ్జి బంగారాలు మొన్ననే చెప్పా కదా, ఏం తీసుకొచ్చింది, టీ వర్క్స్ అనేది కూడా ఏంటిది, ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైప్ అని చదువుకున్నాం కదా. ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైప్ ఏంటిది, టీ వర్క్స్. అంటే మనం తీసుకొచ్చే ఏమైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులను తయారు చేయడానికి అక్కడ ప్లేస్ ఉంటుంది. హార్డ్వేర్స్ ని, సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఏముంది, టీ హబ్ ఉంది. హార్డ్వేర్ తయారు చేయడానికి ఏముంది, టీ వర్క్స్ అనేది ఉంది, ప్రోటోటైప్స్. ఓకే. సో ఐడియా వచ్చేసింది. సో ఐడియాని ఏం చేయాలి, రోజు ఫాలో అవ్వాలి. సస్టైన్ అంటే ఏంటిది, కంటిన్యూ చేయడం కదా. సస్టైన్ అంటే కంటిన్యూ చేయాలి. సో ఐడియా వచ్చింది, ఐడియాని ఏం చేయాలి, సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఐడియాని ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినప్పుడు ఐడియా అనేది ఎక్కువ జనాలకు ఏమవుతుంది, ఐడియా అనేది సొసైటీలో గ్రోత్ అయ్యి ఐడియా అనేది అందరికీ ఏమైతే స్ప్రెడ్ అవుతుంటుంది. ఐడియా అనేది స్ప్రెడ్ అయిపోయి లాస్ట్గా మనం అనుకున్న గోల్ ఏం చేస్తాం, మనం సాధించుకుంటాం, సిస్టమేటిక్ చేంజ్. సో సొసైటీలో ఏమొస్తుంది, మార్పు అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ చేయాలి. ఇలాంటి ఈ 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఒక సోషల్ ఇన్నోవేషన్ అనేది జనాల్ని కానీ లేదంటే సొసైటీని మార్చాలి అంటే కొలాబరేట్, ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అన్నావా లేదా. సో ట్రాన్స్ఫర్మేషన్, సొసైటీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే సో ఇలా అన్ని స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఐడియా జనరేట్ చేయడం, ఐడియాని టెస్ట్ చేయడం, తర్వాత ఐడియాని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐడియా అనేది ఎక్కువ జనాలకు ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఏమైతే అల్టిమేట్ గోల్ అవుతుంటుంది. అవునా కదా. కరోనా తర్వాత ఏమైంది, యోగా అనేది అందరూ చేస్తున్నారు లేదు, యోగా అనేది అందరూ చేయడం అలవాటు అయిపోయింది. అట్లేంటి సిస్టమేటిక్ ఏంటి, స్ప్రెడ్ చేయడం. సో ఇలా మనకి 6 స్టెప్స్ అనేవి ఉన్నాయి. దీనిలో మనకి సోషల్ ఇన్నోవేషన్ని, సో ప్రాంప్ట్ కానీ, ప్రపోజల్ కానీ, ప్రోటోటైప్స్, సస్టైనింగ్, స్కేలింగ్ అండ్ ద సిస్టమాటిక్ చేంజ్. సస్టైన్ అంటే రోజు కంటిన్యూ చేయడం. స్కేలింగ్ అంటే ఏంటి, స్కేల్ పెంచడం అంటే ఏంటిది, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయడం. ఎక్కువ మందికి రీచ్ అయితే ఆటోమేటిక్గా ఏమైతే సొసైటీలో చేంజ్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇవి రట్టా కొడితే ఎగ్జామ్లు అయిపోయా మనకి. ఉపేంద్ర సినిమా సగం అర్థం కాక అర్థమవుతుంది. ఉపేంద్ర సినిమా టైటిల్ అర్థమైసావు మనకి. S2 అంటాడు, ఈ అంటాడు, రా అంటాడు, పో అంటాడు, ఇడియట్ అంటాడు, రైట్ పిచ్చోటి చేతులు రాయి అంటాడు, లాస్ట్కి ఏం అర్థం కాదు ఉపేంద్ర సినిమా. బట్ అలా ఉపేంద్ర సినిమా లాగా చేయకండి. ఇక్కడ జస్ట్ ఆలోచించండి. ఫస్ట్ ప్రాంప్ట్ అంటే ప్రాబ్లం, దానికి ఐడియాని మార్చడం, ప్రాక్టికల్గా మార్చి దాన్ని ఎక్కువ అందరికీ తీసుకెళ్ళిన దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయడం. ఎక్కువ మందికి రీచ్ అయితే ఆటోమేటిక్ ఏమైతే సొసైటీలో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఇది అంత ఏంటంటే మనకి ఇంగ్లీష్ వర్డ్సే కదా, ఇంగ్లీష్ వర్డ్స్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీ యొక్క ఆబ్జెక్ట్, ఏ పాలసీ యొక్క ఆబ్జెక్ట్ ఏముంటుంది, తెలంగాణలో సోషల్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి, అందరికి రీచ్ అవ్వాలి, కంపెనీస్ ఒక కొలాబరేషన్ ఉండాలి, దానికి ఫండింగ్ తీసుకురావాలి. ఇవే ఉంటాయి కదా ఏ పాలసీ తీసినా. ఇక్కడ కూడా కొత్తగా ఏం లేదు, కొత్తగా అవే ఉంటాయి. సో టు ప్రమోట్ ద సోషల్ ఇన్నోవేషన్ ఇన్ తెలంగాణ, ఫస్ట్ వన్, అండ్ టు ఎంకరేజ్ ద ఓపెన్ ఇన్నోవేషన్ టు సాల్వ్ ద సోషల్ ప్రాబ్లమ్. సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటిలో కూడా ఇన్నోవేషన్. సపోజ్ అనుకుందాం, ఇప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ని తీసేసి డ్రైనేజ్ క్లీన్ చేయాలి. డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే ఈ రోజులలో మనుషులు ఈ రోజులలో ఎవరైనా డ్రైనేజ్ క్లీన్ చేయడానికి ఇష్టపడతారా, లేదు. సొసైటీ అనేది సివిలైజ్డ్ సొసైటీ అయిపోయింది, ఎవరు కూడా దాంట్లోకి దిగి సో మొత్తం క్లీన్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. దానికి ఏం చేయాలి, రోబోట్స్ లాంటి అది సోషల్ ప్రాబ్లం. దాన్ని ఏం చేయాలి, సాల్వ్ చేయడానికి కోసం రోబోట్స్ లాంటివి ఏం చేయాలి, కొత్త మెథడాలజీస్ ఏం చేయాలి, మనం ఇన్నోవేషన్ చేయాలి. మన బందీ కూడా ఒక రోబోట్ని తయారు చేసాం. మనకి కేరళ రాష్ట్రంలో మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మ్యాన్ హోల్స్ క్లీనింగ్ కోసం. ఏవి, బందీ కూడా ఇట్లాంటివి. సో అలాంటి వాటిని మనం ఏమంటాం, మనం సోషల్ ఇన్నోవేషన్స్ అని చెప్తున్నాం. సో ఇలా ఓపెన్ ఇన్నోవేషన్, ఎవరైనా ఇన్నోవేషన్ చేయొచ్చు. దేనికి, టు సాల్వ్ ద సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద సోషల్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ఫినాన్సింగ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్.
సో ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయాలి, ఫినాన్సెస్ ఇవ్వడానికి కోసం కంపెనీస్ ఎంకరేజ్ చేయాలి, అలాగే ఎంటర్ప్రైజెస్ కూడా రావాలి దేనిపైన, సోషల్ ఎంటర్ప్రైజెస్. అలాగే సో నెట్వర్క్స్ కానీ ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ ద వాట్ సోషల్ ఇన్నోవేషన్. అంటే అందరితోటి కొలాబరేషన్స్ ఉండాలి. ఇండివిజువల్స్ కానీ పెద్ద పెద్ద గ్రూప్ కంపెనీ గ్రూప్స్ తోటి కానీ, పెద్ద పెద్ద నెట్వర్క్స్ అంటే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ అంటే పెద్ద పెద్ద నెట్వర్క్ సంస్థలతోటి కానీ వీళ్ళందరితో ఏముండాలి మనం, సో ఎక్కువ మొత్తంలో కొలాబరేషన్లో ఉండాలి. అండ్ ప్రమోట్ ద టెక్నాలజీ ఫర్ ద వాట్ సోషల్ ఇన్నోవేషన్. సోషల్ ఇన్నోవేషన్ కోసం ఏంటిది మనకి రైట్. అండ్ క్రాస్ సెక్టోరల్ స్టేక్ హోల్డర్, ఒక అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అందరూ కూడా క్రాస్ సెక్టర్, ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్ వాళ్ళు కూడా అందరూ ఏం చేయాలి, కొలాబరేషన్లో ఉండాలి. సింపుల్ చెప్పాలంటే అందరూ కొలాబరేషన్లో ఉండాలి. అందుకోసం ట్యాగ్ లైన్ అదే పెట్టినాం, కొలాబరేషన్ ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పామా లేదా. సో అది నెక్స్ట్ ఇలా ఉంది. వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్? తెలంగాణ అనేది 4 పైన మేజర్గా ఫోకస్ చేయబోతుంది. ఇది లైవ్లీహుడ్ పైన కానీ, సోషల్ ప్రొటెక్షన్ పైన కానీ, హెల్త్ సర్వీసెస్ పైన కానీ, ఎడ్యుకేషన్ పైన కానీ ఎక్కువ మొత్తంలో మనకి ఇన్నోవేషన్స్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎందుకంటే అగ్రికల్చర్ అనేది చాలా మందికి జీవనాధారం. అండ్ సోషల్ ప్రొటెక్షన్ అంటే మనకి ఇప్పుడు సోషల్ ప్రొటెక్షన్ అంటే సపోజ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఫిజికల్ డిసేబుల్డ్ పీపుల్ నడవడానికి రాదు, నడవడానికి ఏమైనా అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడే ఏమైనటువంటి స్టాండ్స్ తయారు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా దేనికి కిందకి వస్తాయి, సోషల్ ప్రొటెక్షన్కి వస్తాయి. నెక్స్ట్ అంటే హెల్త్ సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా సొసైటీలో ఎక్కువ మందికి ఉపయోగపడేది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది సోషల్ ఇన్నోవేషన్ పాలసీ కూడా వీటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతుంది. వీటిపైన లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్, సో ఈ 4 పైన ఎక్కువ మొత్తంలో ఏం చేస్తుంది మనకి ఫోకస్ అనేది చేయబోతుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది. క్లియర్? రైట్. ట్యాగ్ లైన్ మనకు తెలుసు. వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్? ట్యాగ్ లైన్ గుర్తు తెచ్చుకోవాలి. ట్యాగ్ లైన్ కొలాబరేట్, ఇన్నోవేట్, ట్రాన్స్ఫార్మ్ అనేది ట్యాగ్ లైన్. సో హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ ప్రొటెక్షన్, లైవ్లీహుడ్ అనేది ఏంటిది ఫోకస్ ఏరియాస్ మనకి. ఓకేనా? ప్రాంప్ట్స్ కానీ, ప్రపోజల్ కానీ, ప్రోటోటైప్ కానీ, సస్టైనింగ్ కానీ, స్కేలింగ్ కానీ అండ్ చేంజింగ్ ద ట్రాన్స్ఫార్మ్ ద వాట్ లైఫ్ సొసైటల్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా ఏంటి 6 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏంటిది పిల్లర్స్. సో పిల్లర్స్ ఆఫ్ ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ. సోషల్ ఇన్నోవేషన్ పాలసీ అనే 4 పిల్లర్స్ పైన మనకి బేస్ అయిపోయింది మనకి. ఒకటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను తయారు చేయాలి. రెండోది ఎనేబులింగ్ ద వాట్ ఎకో సిస్టమ్, ఏంటంటే ఎవరైతే ఇన్నోవేషన్స్ చేస్తారో వాళ్ళందరిని ఎంకరేజ్ చేయడం. మూడోది హ్యూమన్ క్యాపిటల్ అండ్ ద కెపాసిటీ బిల్డింగ్. నాలుగోది వచ్చేసి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. హ్యూమన్ క్యాపిటల్ అంటే హ్యూమన్ రిసోర్స్, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ చేయాలి. సో నేను చెప్పేది ఏంటి మనకు తెలుసు కదా, సేమ్ ఏం చేయాలి, ఇది రట్టా మారనా సీదా ఎగ్జామ్ మే వామిటింగ్ కరదేనా. 4 పిల్లర్స్, 6 స్టెప్స్ అండ్ ట్యాగ్ లైన్. సో ఏం చేయాలి, రట్టా కొట్టాలి, దానికి వేరే ఆప్షన్ లేదు, ఇది కూడా రట్టా కొట్టాలి. ఏంటి, సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్ట్ పిల్లర్, అండ్ సెకండ్ ఏంటిది ఎనేబులింగ్ ఎకో సిస్టమ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ క్యాపిటల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ 4 పైన ఏది తీసుకోవాలన్నా కదా అదే కదమ్మా, ఏ పాలసీ తీసుకోవాలన్నా ఫస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఆ తర్వాత ఏముంటాయి ఫినాన్స్ అయితే కావాల్సిందే, అండ్ స్కిల్లింగ్ చేయడానికి కోసం అవన్నీ ఇన్నోవేషన్ చేయడానికి మనుషులు కావాల్సిందే. అందరితో ఏం చేయాలి, కోఆపరేషన్ చేసుకోవాలి, అందరితో కలిసి. ఎనేబులింగ్ ఎకో సిస్టమ్ అంటే నథింగ్ బట్ దట్ ఇస్ అ కొలాబరేషన్ విత్ వాట్ అదర్ కంపెనీస్ అండ్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ నెట్వర్క్స్, వీళ్ళతోటే కదా కొలాబరేషన్ చేసుకునేది. సో ఎట్లా తీసుకున్నా అదే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ రట్టా కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. డైరెక్ట్ రట్టా కొడితే ఎట్లా గుర్తుంటుంది నీకు సొసైటీలో బయట ఏం జరుగుతుందన్నది ఐడియా ఉంటే ఇవి నీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. నువ్వు అట్లా చేయవు కదా, నువ్వేం చేస్తావు, ఇట్లా ఒక లైన్ చదవాలి, లైన్ ముయ్యాలి, లైన్ ముయ్యాలి, అట్లా ఏడా గుర్తుంటుంది అమ్మా చిన్నపిల్లలాగా. రైట్. ఫస్ట్ పిల్లర్ ఏంటిది, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లు ఏమేమి ఉంటాయి, సోషల్ ఇంపాక్ట్. చాలా వరకు ఏంటి అంటే మనకి ఇన్నోవేషన్స్ చేస్తారు కానీ ఆ ఇన్నోవేషన్స్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అందుకోసం ఏ కంపెనీస్ అయితే ఇన్నోవేషన్స్ చేస్తున్నాయో ఆ ఇన్నోవేషన్స్ కోసం సోషల్ ఇంపాక్ట్ స్కోర్ కార్డ్ అనేది ఇస్తారంట ఇన్నోవేషన్ చేసే కంపెనీస్కి. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ స్కోర్ కార్డ్ ఇవ్వడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం ఇన్నోవేషన్స్ చేయడం, అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోపల ఇన్నోవేషన్స్ ప్రమోట్ చేయడం, ఇవన్నీ ప్రమోట్ చేస్తారన్నమాట మనకి. దేని ద్వారా, సో వీటి ద్వారా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ద్వారా. ఇవన్నీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయడానికి కోసం ఇవన్నీ చేస్తారంట. ఓకేనా? నెక్స్ట్ ఎనేబులింగ్ ఎకో సిస్టమ్. చూడండి, సో ఎనేబులింగ్ ఎకో సిస్టమ్ అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ఇంక్యుబేటర్ని డెవలప్మెంట్ చేయడం, కొలాబరేట్ అందరితో కొలాబరేట్ అవ్వడం, నెట్వర్క్ని పార్ట్నర్షిప్స్ని తయారు చేయడం, ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద పెద్ద కంపెనీస్ తోటి కానీ వాళ్ళందరితోటి టైఅప్ అవ్వడం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. దేంట్లో సెకండ్ దాంట్లో ఇది ఎనేబులింగ్ ద వాట్ ఎకో సిస్టంలో ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నట్టు. ఇవన్నీ లేవన్నమాట ఈ ప్రాబ్లమ్స్. చూడండి, ఫిజికల్ స్పేస్ లేకపోవడం, ఇంక్యుబేషన్ సరిగ్గా లేకపోవడము, ప్లాట్ఫామ్స్ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్, మనకున్న ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుందంట. దేని కింద, స్టేజ్ 2 కింద, దట్ ఈస్ ఎనేబులింగ్ ఎకో సిస్టమ్ అనే పిల్లర్ కింద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, ఇంక్యుబేటర్స్, యాక్సలరేటర్ని నిర్మించడం, కొలాబరేషన్ చేయడం వేరే కంపెనీస్ తోటి, ఇవన్నీ చేస్తుందంట దేంట్లో, సో రెగ్యులేటరీ ఎనేబులింగ్ ఎకో సిస్టమ్లో. ఇవన్నీ అడుగుతాడంటే అడగాడు, బట్ మీకు ఐడియా కోసం మనం ముందు జాగ్రత్త ఉండాలి కదా, ముందు జాగ్రత్త ఉండాలి కాబట్టి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివన్నీ డెవలప్మెంట్ చేయడం. ఓకేనా? ఎందుకు అడగడంటే అక్కడ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉండవు, ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఒకటే పేజ్ అంతా ఒకటే క్వశ్చన్ తయారు చేయడం. అర్థమైంది కదా?
రైట్. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ ఏంటిది? హ్యూమన్ క్యాపిటల్ కదా. సో హ్యూమన్ క్యాపిటల్ అంటే రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని చేయడం, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ద సోషల్ ఇన్నోవేటర్స్ అండ్ ఇంటర్మీడియట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళందరికీ సో ట్రైనింగ్ ఇవ్వడం, ఇట్లాంటి స్కిల్ ట్రైనింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే అదే కదా, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడము, వాళ్ళు రీసెర్చ్ చేయించడము, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా చేయాలి. దేని కింద? హ్యూమన్ క్యాపిటల్ అంటే మనుషులకు సంబంధించింది. హ్యూమన్ క్యాపిటల్ ప్లస్ కెపాసిటీ బిల్డింగ్, సో అందరికీ. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో సోషల్ ఇంపాక్ట్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఈ సోషల్ ఇంపాక్ట్ ఫండ్ ద్వారా సో మనకి ఏం చేయాలి? ఎక్కువ మొత్తంలో సోషల్ ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. అట్లాగే సోషల్ ఇంపాక్ట్ బ్యాండ్ ఇష్యూ చేస్తారంట. అట్లాగే సిఎస్ఆర్ ఎంగేజ్మెంట్ అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఫైనాన్స్ మొబిలైజేషన్ అనమాట. సిఎస్ఆర్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటిదంటే మనకి సో కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చింది మనకి భారతదేశంలో. కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చింది. సో కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏంటిదంటే సో ఆ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ మనం భారతదేశంలో ఏమంటాం? కార్పొరేట్ కంపెనీస్ అంటాం. ద కంపెనీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఫర్ కంపెనీస్ యాక్ట్ 2013, అలాంటి కంపెనీస్ ఏమంటాం మనం? కార్పొరేట్ కంపెనీస్ అంటాం. సో అయితే ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా ఏంటిదంటే మనకి ఏం చేయాలి అంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లలో, వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రాఫిట్స్లో 2% అనేది మనకి సొసైటీ కోసం వాడాలి. 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ ఏంటిది? సొసైటీ కోసం వాడాలి. సో కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఇచ్చేటివన్నిట్లను కూడా ఇప్పుడు ఏంటి మనకి సో వాళ్ళ దగ్గర నుంచి మనీ అంతా తీసుకొని మనం సోషల్ ఇన్నోవేషన్స్కి వాడాలన్నది కూడా ముఖ్య ఉద్దేశం. కరోనా టైంలో చాలా మంది కార్పొరేట్ కంపెనీలు వేల కోట్లు, లక్షల కోటి రూపాయలు 2 కోట్లని ఇచ్చారు. ఎవడు? వాడి అమ్మ సొమ్ము ఇరేవాడు. వాడేంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ఇవ్వాల్సిందని గవర్నమెంట్కి ఇచ్చినాడు. కానీ వీళ్ళంతా ఏం చేసిన పేపర్లలో వాళ్ళే ఇచ్చినట్టు పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చారు. ఎవడు వాడు సొంత డబ్బులు ఇవ్వలేదు. అది రూల్ ప్రకారం 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ అనేది సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చినారు తప్ప సో లేదంటే అందరు వాళ్ళ సొంత డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇదంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాటిని సోషల్ ఇన్నోవేషన్స్ కూడా వాడుకుంటామని చెప్తుంది. ఏది? ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకుంటామని చెప్తుంది తెలంగాణ గవర్నమెంట్. సో కాబట్టి హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ కానీ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వడానికి కోసమే అమ్మ బుజ్జి బంగారాలు. అర్థం అవుతుందా? సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా మేము గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవి అర్థం అవ్వాలంటే అవి ఏందని జస్ట్ మీనింగ్ కోసం చెప్పాను. కానీ ఇవి గుర్తుపెట్టుకోలేదు. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఎనేబిలింగ్ ఎకో సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. రట్టా మారిన సీదా. ఓకే, ఈ 4 రట్టా కొట్టాలి. ఓకేనా? కొంచెం మనకి ఇవి ఫోకస్ ఏరియాస్ని కూడా రట్టా కొట్టాలి. లైవ్లీహుడ్, సోషల్ ప్రొటెక్షన్, హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ పైన ఇక మన దురదృష్టం మనం తలుపులు పడితే ఏం చేయలేము. ఇవి కూడా సో ఏంటిది మనకి అరేంజ్ ద కరెక్టర్ అని అడగడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రాంప్ట్ కానీ, ప్రపోజల్స్, ప్రోటోటైప్, సస్టైనింగ్, స్కేలింగ్ అండ్ సిస్టమేటిక్ చేంజ్ అనేది ఇవి 6 స్టెప్స్ ఒక ప్రోడక్ట్ను తయారు చేయాలంటే సోషల్ ఇన్నోవేషన్స్. సో ఇవన్నీ కూడా సో ఏ ఇయర్లో వచ్చింది? 2020లో వచ్చింది. ఏంటిది? కొలాబరేషన్, ఇన్నోవేట్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్ అనేది మన యొక్క ఏంటిది ట్యాగ్ లైన్. దీనికి సంబంధించి తెలంగాణ సోషల్ ఇన్నోవేషన్ పాలసీకి సంబంధించి వీళ్ళందరి యొక్క ఏముండాలి? కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఓకేనా? సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ యాజ్ వెల్ యాజ్ నా డబ్బా నేను కొట్టుకోవాలి కాబట్టి సో తెలంగాణ గ్రూప్ 2 కోర్స్ 150 మార్క్స్. సో గ్రూప్ 2కి గ్రూప్ 3కి రెండు ఎగ్జామ్లకి 150 మార్క్స్ ఉంది. ఎవరికైనా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మీడియం కావాలని అనుకుంటే సో రఘుదేపక జీనియస్ ఆన్లైన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఏప్రిల్ ఎండ్ నాటికి మొత్తం కోర్స్ అప్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇండియన్ ఎకానమీ అనేది మొత్తం ఎండింగ్ వచ్చేసింది. సో డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ అండ్ తెలంగాణ ఎకానమీ కానీ అవి చిన్నవే కాబట్టి తొందరగానే అయిపోతాయి. సో ఏప్రిల్ ఎండ్ నాటికి మొత్తం కోర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ మొత్తం అవైలబిలిటీ ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొనే మంచిగా ఉందంటేనే తీసుకోండి. మంచి కాన్సెప్ట్లు చెప్పారు, బాగానే చెప్పారంటేనే తీసుకోండి తప్ప నేను చెప్పానని తీసుకోకండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు నచ్చితే సో బాగానే చెప్పారని అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్తు అనేది మీది. నేను చెప్పినా నా డబ్బా నేను కొట్టుకుంటా, కానీ అట్లా కాదు కదా. భవిష్యత్తు మీది, ఎగ్జామ్ రాసేది మీరు కాబట్టి, ఎగ్జామ్లో మార్కులు రావాలి కాబట్టి సో మీ ఫ్రెండ్స్ని వీళ్ళని ఎవరైనా కోర్సు తీసుకొని ఉంటే జస్ట్ ఆస్క్ దెమ్, టేక్ ద ఫీడ్బ్యాక్. ఆఫ్టర్ దట్ యూ కెన్ డిసైడ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.